ఇండస్ట్రీలో ఎవరికెప్పుడు అవకాశాలు వస్తాయో ఎప్పుడు చేజారిపోతాయో చెప్పడం చాలా కష్టం. ఇక సినిమా రిలీజ్ అయ్యే వరకు హీరో హీరోయిన్లు ఉంటారు అని చెప్పడం కూడా చాలా కష్టమే. ఇప్పుడు స్టార్స్ గా కొనసాగుతున్న వారందరూ కూడా ఏదో ఒక సినిమాలో రిజెక్ట్ అయిన వారే. అయితే కొంతమంది తమ వద్దకు వచ్చిన అవకాశం వచ్చింది అని చెప్పుకుంటారు, కొంతమంది చెప్పుకోరు. రీసెంట్ గా హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ తనకు ఒక మంచి ఆఫర్ వచ్చిందని, కానీ దానిని తను వదులుకోలేదని చెప్పుకొచ్చింది. అనుపమ కార్తికేయ 2 తర్వాత మంచి మంచి సినిమాలను ఎంచుకొని విజయాలను అందుకుంటుంది. ఇక టిల్లు స్క్వేర్ తర్వాత అమ్మడి రేంజ్ మారిపోయింది. ఇక ఈ మధ్యనే పరదా అనే లేడీ ఓరియంటెడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇక ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని అయితే అందించలేకపోయింది. ఇక ప్రస్తుతం ఆమె నటించిన చిత్రాల్లో కిష్కందపురి కూడా ఒకటి. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 12న ప్రేక్షకుల ముందుకైతే రాబోతుంది. రిలీజ్ డేట్ దగ్గర పడడంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన చిత్ర బృందం వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాపై హైప్ నైతే క్రియేట్ చేస్తుంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో అనుపమ మీడియా తనను ఎలా చూపించిందో చెప్పుకొచ్చింది. రంగస్థలం సినిమాలో సమంత కన్నా ముందు అనుపమనే అనుకున్నారు. ఈ విషయాన్ని సుకుమార్ స్టేజ్ మీదే చెప్పుకొచ్చాడు. అయితే ఆ సినిమాను అనుపమనే కావాలని రిజెక్ట్ చేసిందని, మీడియా చిత్రీకరించిందని చెప్పుకొచ్చింది. రంగస్థలం సినిమాకు ముందు నన్ను అప్రోచ్ అయ్యారు, నేను చేయడానికి కూడా రెడీ అయ్యాను. కానీ ఆ తర్వాత నా ప్లేస్ లో వేరే హీరోయిన్ ను తీసుకున్నారు. కానీ మీడియా మాత్రం అనుపమనే కావాలని సినిమాను రిజెక్ట్ చేసిందని రాసింది. ఆ వార్త చూసి 6 నెలలు నాకు పనే దొరకలేదు అని చెప్పుకొచ్చింది. ఇక ప్రస్తుతం అనుపమ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.